మనందరికీ తెలుసు తలనొప్పి ఎప్పుడో ఒకప్పుడు రాకుండా ఉండదు కదా. కానీ ఇదేదో మామూలిబ్బంది అనుకుంటే పొరపాటే. నిజానికి ఇది వేలేళ్లుగా మనుషుల్ని పట్టి పీడిస్తున్న ఒక పెద్ద సమస్య. మరి రండి, ఈ పురాతన నొప్పి వెనుక ఉన్న కథేంటో, అసలు రహస్యాలేంటో తెలుసుకుందాం. అవును, వింటుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది కదూ. కాని ఇది నిజం. ఒకప్పుడు తలనొప్పి వస్తే లోపల ఏదో దుష్టశక్తి దూరిందనుకుని దాన్ని బయటకు పంపడానికి ఏకంగా పుర్రెకి రంధ్రం చేసేవారట. అదృష్టవశాత్తు మనమిప్పుడు ఆ పద్ధతుల్ని ఫాలో అవ్వట్లేదు. కాని తలనొప్పి వెనుకున్న ఆ మిస్టరీ మాత్రం ఇప్పటికీ మనల్ని వెంటాడుతూనే ఉంది. సరే, ఈ పాత కథలన్నీ పక్కన పెడితే మన అసలు ప్రశ్నకు వద్దాం. ఇంతకీ ఈ తలనొప్పి ఎందుకొస్తోంది? మన తలలో అంతలా మెలిపెట్టే ఆ నొప్పికి సైంటిఫిక్గా కారణమేంటి? అయితే ముందుగా మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. అసలు ఈ నొప్పి పుట్టేది ఎక్కడ? తలనొప్పి అన్నప్పుడు నిజంగా మన తలలో ఏ పార్ట్ బాధతో అరుస్తోందో చూద్దాం రండి. చూడండి, ఇక్కడే చాలామంది పొరబడతారు. తలనొప్పి అంటే మెదడే నొప్పెడుతోందని అనుకుంటారు. కాని ఇక్కడ ఒక షాకింగ్ నిజమేంటంటే, మన మెదడుకి అసలు నొప్పి తెలీదు. దానికి పెయిన్ రిసెప్టర్స్ అనేవి ఉండవు. విచిత్రంగా ఉంది కదా. మరలాంటప్పుడు ఆ నొప్పెక్కడినుంచి వస్తున్నట్టు? అసలు విలన్ మెదడు కాదు, దాని చుట్టూ ఉన్న వ్యవస్థ అన్నమాట. ఓకే, మరి అసలు దోషులెవరో చూద్దాం. మన మెదడు చుట్టూ కొన్ని రక్షణ కవచాల్లాంటి పొరలుంటాయి. వాటినే మెనింజస్ అంటారు. వాటితో పాటు రక్తనాళాలు, నరాలు కూడా ఉంటాయి. ఎప్పుడైతే వీటికి ఒత్తిడి పెరుగుతుందో లేదా వాపు వస్తుందో అప్పుడు ఈ నరాలు మెదడుకు అలర్ట్, ఇక్కడేదో తేడాగా ఉంది అని సిగ్నల్స్ పంపుతాయి. ఆ సిగ్నలే మనకు తలనొప్పిగా అనిపిస్తుంది. సో సింపుల్గా చెప్పాలంటే నొప్పి వస్తున్నది మెదడు నుంచి కాదు, దాని చుట్టుపక్కల నుంచి అన్నమాట. అయితే ఇక్కడ ఇంకో విషయం. తలనొప్పి అంటే అన్నీ ఒకేలా ఉండవు. 1-2 కాదు, ఏకంగా 150 రకాల తలనొప్పులున్నాయట. బాబోయ్! కానీ కంగారు పడకండి. వాటిని మనం సింపుల్గా 2 పెద్ద గ్రూపులుగా విభజించొచ్చు. వీటిని అర్థం చేసుకుంటే మనకొచ్చే తలనొప్పి ఏంటో మనమే ఈజీగా కనిపెట్టొచ్చు. సరే, ఆ 2 రకాలు ఏంటో చూద్దాం. మొదటిది ప్రైమరీ హెడేక్స్. ఇక్కడ తలనొప్పే అసలు సమస్య, దాని వెనక ఇంకో కారణం ఉండదు. కానీ రెండోది సెకండరీ హెడేక్స్. ఇవి చాలా డేంజరస్ కావచ్చు. ఎందుకంటే ఇవి వేరే ఆరోగ్య సమస్యకు ఒక లక్షణం మాత్రమే. అంటే ఒక వార్నింగ్ బెల్ లాంటివి. బాడీలో సైనస్ ఇన్ఫెక్షన్ లేదా బ్రెయిన్లో ఏదైనా సమస్య ఉంటే ఈ తలనొప్పి ద్వారా అది బయటపడుతుంది. ప్రైమరీ హెడేక్స్లో మనం ఎక్కువగా చూసేవి ఈ 3. మొదటిది టెన్షన్ తలనొప్పి. ఇది ఎలా ఉంటుందంటే తల చుట్టూ ఎవరో గట్టిగా ఒక పట్టీ కట్టేసినట్లుంటుంది. ఇక రెండోది మైగ్రేన్. ఇది తలకి ఒక పక్కన సుత్తితో దెబ్బేస్తున్నట్టుంటుంది. మూడోది క్లస్టర్ తలనొప్పి. ఇది అన్నింటికంటే భయంకరమైనది. ఒక కంటి చుట్టూ ఎవరో కత్తితో పొడుస్తున్న ఫీలింగ్ వస్తుందట. అవును, 70%. అంటే దాదాపుగా ప్రతి 10 మందిలో 7గురికి వచ్చేది ఈ టెన్షన్ తలనొప్పే. దీనికసలు కారణమేటో తెలుసా? మన మోడర్న్ లైఫ్ స్టైలే. ఆఫీస్ టెన్షన్స్, గంటల తరబడి కంప్యూటర్ ముందు వంగి కూర్చోవటం, ఎక్కువసేపు ఫోన్ చూడటం, ఇవన్నీ కలిసి ఈ తలనొప్పికి దారితీస్తాయి. ఈ మాటలు వింటుంటేనే అర్థమవుతుంది కదా ఆ నొప్పి ఎంత భయంకరంగా ఉంటుందో. నిజానికి అన్ని తలనొప్పుల్లోకెల్లా అత్యంత భరించలేని నొప్పిదేనని చెప్తారు. దీని బాధ తట్టుకోలేక దీన్ని సూసైడ్ హెడేక్ అని కూడా అంటారంటే ఇక దాని తీవ్రతను మనం ఊహించుకోవచ్చు. ఒకసారి ఈ చార్ట్ చూడండి. క్లస్టర్ తలనొప్పిని తీవ్రతను దేనితో పోలుస్తున్నారో? కిడ్నీలో రాళ్ల నొప్పి, చివరికి ప్రసవ వేదన కంటే కూడా ఇది ఎక్కువట. అమ్మో, జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, అంత నొప్పి వస్తే పరిస్థితేంటో. సరే, ఇప్పుడు మనలో చాలామందిని వేధించే మైగ్రేన్ గురించి కొంచెం డీప్గా చూద్దాం. ఎందుకంటే మైగ్రేన్ అంటే కేవలం తలనొప్పి కాదు, అదొక న్యూరలాజికల్ ఈవెంట్. మన మెదడులో రేగే ఒక చిన్నపాటి తుఫాన్ లాంటిది. మైగ్రేన్ అటాక్ అనేది సడన్గా రాదు, దానికొక ప్రాసెస్ ఉంటుంది. మొత్తం 4 స్టేజిలు. మొదటిది ప్రోడ్రోమ్. అంటే నొప్పి మొదలవడానికి కొన్ని గంటల ముందే మన మూడు మారడం, నీరసంగా అనిపించడం వంటివి జరుగుతాయి. తర్వాత ఆరా. ఈ టైంలో కళ్ల ముందు మెరుపుల్లాంటివి కనిపిస్తాయి. ఇక మూడోది అసలు సిసలైన తలనొప్పి ఫేజ్. ఫైనల్గా పోస్టడ్రోమ్. దీన్ని మైగ్రేన్ హ్యాంగోవర్ అని కూడా అంటారు. నొప్పి తగ్గిపోయినా రోజంతా నీరసంగా, కన్ఫ్యూజన్గా ఉంటుంది. మరి ఈ మైగ్రేన్ ఎందుకొస్తుంది? దీని వెనక చాలా కారణాలుంటాయి. వాటిని మనం ట్రిగ్గర్స్ అంటాం. స్ట్రెస్, వాతావరణంలో సడన్ చేంజ్, సరిగ్గా తినకపోవడం, నిద్రలేమి, చివరికి మనం ఇష్టంగా తినే చాక్లెట్ లేదా చీజ్ కూడా ట్రిగ్గర్ కావచ్చు. కాబట్టి మనకు ఏది పడట్లేదో కనిపెట్టగలిగితే సగం సమస్య సాల్వ్ అయినట్టే. ఓకే, కారణాలు, రకాలు అన్నీ చూశాం కదా. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్కొద్దాం. తలనొప్పి వచ్చినప్పుడు వెంటనే రిలీఫ్ కోసం ఏం చేయాలి? ఆ సింపుల్ టిప్స్ ఏంటో చూద్దాం. ఇది వింటే ఆశ్చర్యపోవచ్చు, కానీ చాలా తలనొప్పులకు నంబర్ 1 కారణమేంటో తెలుసా? డీహైడ్రేషన్. అవును, మన బాడీలో వాటర్ లెవెల్స్ తగ్గడం.
సో నెక్స్ట్ టైం తలనొప్పి స్టార్ట్ అవుతోంది అనిపించగానే టాబ్లెట్ల కోసం పరిగెత్తకండి. ముందొక పెద్ద గ్లాస్ నిండా నీళ్లు నెమ్మదిగా తాగండి. చాలాసార్లు అంతకంటే పెద్ద మందు అవసరముండదు. ఇక్కడ మనందరికీ ఒక కన్ఫ్యూజన్ వస్తుంది. వేడి కాపడం పెట్టాలా, చల్లటిది పెట్టాలా? దీనికొక సింపుల్ రూల్ ఉంది. మైగ్రేన్ నొప్పికి కోల్డ్ కంప్రెస్ వాడాలి. ఎందుకంటే అది వాచిన రక్తనాళాలను నార్మల్ చేస్తుంది. అదే టెన్షన్ తలనొప్పి వల్ల మెడ, భుజాల కండరాలు పట్టేస్తే అప్పుడు వేడి కాపడం పెట్టాలి. అది ఆ కండరాలను రిలాక్స్ చేస్తుంది. సో నొప్పిని బట్టి సరైనది సెలెక్ట్ చేసుకోవాలి. రైట్. ఇప్పటిదాకా నొప్పి వస్తే ఏం చేయాలో చూశాం. కానీ అసలు రాకుండా చూసుకోవడం ఇంకా బెటర్ కదా. సో ఇప్పుడు ప్రివెన్షన్ గురించి, లాంగ్ టర్మ్లో మన లైఫ్ స్టైల్లో చేసుకోవాల్సిన మార్పుల గురించి మాట్లాడుకుందాం. గుర్తుంచుకోండి, టాబ్లెట్ల కంటే మన లైఫ్ స్టైలే పెద్ద మెడిసిన్. కొన్ని సింపుల్ హ్యాబిట్స్ ఫాలో అయితే చాలు తలనొప్పులను చాలా వరకు దూరం పెట్టొచ్చు. రోజూ ఒకే టైంకి పడుకుని లేవడం, టైంకి భోజనం చేయడం, రోజంతా నీళ్లు తాగుతూ ఉండటం, స్ట్రెస్ను మేనేజ్ చేసుకోవడం, ముఖ్యంగా కంప్యూటర్ ముందు పనిచేసేటప్పుడు సరైన పోస్చర్లో కూర్చోవడం, ఇవన్నీ చాలా హెల్ప్ చేస్తాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన వార్నింగ్ ఉంది. తలనొప్పి అనగానే టక్కున ఒక పెయిన్ కిల్లర్ వేసుకోవడం చాలా ఈజీ. కానీ ఇది చాలా ప్రమాదకరం. దీని అతిగా వాడితే రీబౌండ్ హెడ్ఏక్ అనే కొత్త సమస్య వస్తుంది. అంటే ఏంటంటే మన బాడీ ఆ టాబ్లెట్స్కి అడిక్ట్ అయిపోయి ఆ మందు ప్రభావం తగ్గగానే ఇంకా ఎక్కువ నొప్పితో రియాక్ట్ అవుతుంది. అదొక విషవలయం అన్నమాట. అందులో చిక్కుకోకూడదు. కాబట్టి చివరిగా ఒక్క మాట. తలనొప్పిని ఒక శత్రువులా కాకుండా మన శరీరం మనతో మాట్లాడే ఒక భాషలా చూద్దాం. అదొక మెసేజ్. హే, కొంచెం రెస్ట్ తీసుకో, కొంచెం నీళ్లు తాగు, ఎక్కువ స్ట్రెస్ పడుతున్నావు, జాగ్రత్త అని మన బాడీ మనకు చెప్పే ప్రయత్నం. సో ఆ నొప్పిని అణిచివేయడానికి బదులుగా అది పంపే సందేశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మన శరీరం ఏం చెప్తుందో మనం వినాలి కదా.